రైతు బంధువులకు జేకి సార్. నా పేరు లోకేష్. మీరు చూస్తున్నారు లోకేష్ రైతుబడి. మనం ఇప్పుడు భూంపల్లి గ్రామంలో ఉన్నాము స్వామి గారి దగ్గర. స్వామి గారు మేల్ ఫీమేల్ వరి కావేరీ సీడ్స్ అంటే వాళ్ళు తీసుకొచ్చి కంపెనీతో మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుని ఈ వరి సాగు చేస్తున్నారు. ప్రజెంట్ దీని గురించి పూర్తి వివరాలు స్వామి గారి దగ్గర అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. నమస్తే. ఈ మేల్ ఫీమేల్ ఇక్కడే వేస్తున్నారా ఇంకెక్కడైనా వేస్తున్నారా? ఇప్పుడు ఎంతగానో వేస్తున్నారు మీరు? ప్రజెంట్ మా ఊరికి ఇదే ఫస్ట్ కొత్తగా. ఓకే. ఇది ఈసారి చేస్తున్నారు అగ్రిమెంట్ ఎలా చేసుకున్నారు? అగ్రిమెంట్ మాకు తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళు గురించి తీసుకున్నాం. సార్లు ఏమో 6 అదేమో 2 వేస్తున్నారు కదా. ఇది మేలా ఫీమేలా? రెండు లైన్లు ఉన్నాయి మేలు. అంటే ఈ 2 లైన్స్ ఉన్నాయి, ఇవి మేల్. 2 లైన్స్ ఉన్నాయి మేలు. 6 లైన్స్ ఉన్నాయి ఫీమేల్. 6 లైన్స్ ఫీమేల్. ఈ లైన్ కు 3 మేలు ఇటు ఉంటాయి. 2 మేల్స్ ఫీమేల్స్ 3 లైన్స్ ఒక లైన్ కు ఉంటాయి. ఈ లైన్ కు 3 ఫీమేల్స్ ఉంటాయి. ఒక మేల్ కు 3 ఫీమేల్ లైన్స్. ఈ మేల్ ఫీమేల్ ఒక దగ్గర నారు వస్తారా లేకుంటే వేరు 2 వర్షన్ వస్తాయి మేల్. 2 వర్షన్ ఉంటాయి. అంటే ఒక మేల్ కు ఇంకో మేల్ కు ఎన్ని రోజులు గ్యాప్? 4 రోజులు డిఫరెంట్ ఉంటుంది. 4 రోజులు డిఫరెంట్ ఉంటది. అంటే దీనికి పూత వచ్చిన తర్వాత ఒకవేళ ఇది పని చేయకపోతే వేరేది అది సెకండ్ మేల్ ఉంటది కదా, సెకండ్ మేల్ కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ 3 లైన్స్ కి ఈ మేల్ అటాచ్ చేస్తారు. అప్పుడు ప్రాసెసింగ్ అయినప్పుడు అంతే కదా. ఒక లైన్ కు ఈ 3 లైన్ ఇటు పెడతారు, ఈ ఇంకో 3 లైన్ ఇటు పెడతారు, మేల్ కు అక్కడ పెడతారు. 8 క్వింటాల్ వస్తాయి. మేల్ ఆర్ ఫీమేల్? 2 ఫీమేల్. ఎలా తీస్తారు అసలు? క్రాపింగ్ ఎలా చేస్తారు? క్రాపింగ్ మేల్ ఫస్ట్ తీసేస్తారు. ఓకే. అయిన తర్వాత మేల్ తీసేసుకోవాలి మనమే. తీసుకున్న తర్వాత ఫీమేల్ వాళ్ళే హార్వెస్టింగ్ చేసుకుంటారు. ఫీమేల్ మాత్రం వాళ్ళు హార్వెస్టింగ్ చేసుకుంటారు. మేల్ మొత్తం మనమే తీసుకోవచ్చు. మనమే చేసుకోవాలి. దీన్ని అమ్ముకోవచ్చా మళ్ళీ? మేలు అమ్ముకోవచ్చు. మనమే కోసుకొని మనమే హార్వెస్ట్ చేసుకొని అంటే అంత పూర్తి రాదన్నట్టు. మేలు ఎంత వస్తుంది? కొంత అంటే పసక ఉంటది, కొంత గోలా అవుతుంది. గోలా కొంత అవుతుంది, కొంత కాదు. అది మనకు కరెక్ట్ హీలింగ్ రాదు, కొంత వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పంటకు సంబంధించిన మొత్తం ఖర్చు ఎవరు చూసుకుంటారు? రైతు చూసుకోవాలి. ఒక రైతు దగ్గర స్తోమత పెట్టుకునే స్తోమత లేకపోతే కంపెనీ చూసుకుంటది. తర్వాత మన క్రాప్ వెళ్ళిన తర్వాత అందులో కట్ చేసుకుంటాం. డిఏపి కార్డు నుంచి స్టార్ట్. ప్రతి ఒక్క మెడిసిన్ కంపెనీ వాళ్ళు మన దగ్గర లేకపోతే వాళ్ళకి చెప్తే వాళ్ళే మొత్తం చూసుకుంటారు. పెట్టుబడి పెడతారు, లాస్ట్ కు అమౌంట్ కట్ చేస్తారు. మనకు వచ్చిన క్రాప్ లో మనకు వచ్చిన లాస్ట్ ఎంత అయితే వస్తుందో దాంట్లో వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకొచ్చిన మెడిసిన్ కట్ చేసుకొని మిగతా డబ్బులు మనకి ఇస్తారు. అంతే. ఎలా కొలతలు ఇస్తున్నారు దీనికి? ఇవి రెడ్ మార్క్ ఉన్నాయి, రెడ్ టైప్ ఉన్నాయి. ఇవి మేలు. ఇది రెడ్ ఉంది. ఇవి 2 మేలు. మేలు 2 మేలు. ఈ మధ్యలో ఉన్నాయి గ్రీన్ 6 ఫీమేల్. ఫీమేల్ వస్తాయి, మళ్ళీ ఇది మేల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ మేల్ లో 2 సార్లు ఇస్తారు, ఒకటే ఇస్తారు? 2 ఇస్తాం. ఫస్ట్ మేల్, సెకండ్ మేల్ ఉంటుంది. ఇల్లు ఉంటుంది. అంటే ఒక లైన్ కు అట్లా ఒక ఉంది కదా. ఇదేమో గ్రీన్ కలర్ ఉంది. ఒక మేల్, ఫస్ట్ మేల్. ఈ రెడ్ సెకండ్ మేల్ ఇస్తాం. ఇట్లా ఫస్ట్ సెకండ్ ఇట్లా వేసుకుంటాం. ఓకే. ఈ ఇంట్లో 2 మేల్ ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఫస్ట్ సెకండ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంట్లో మాత్రం 6 ఫీమేల్స్. 6 ఫీమేల్స్. దీని మొత్తం ఎంత కొలత ఉంటుంది? ఇది 8 ఫీట్ల ఏమి ఉంటుంది. 8 ఫీట్. కొలతలు ఏంటి? కొలతలో మేల్ టు మేల్ 20 ఉంటుంది. ఇది ఒక మేల్ టు ఇంకో మేల్ 20 ఉంటుంది. ఈ మేల్ నుంచి ఫీమేల్ కు 30 ఉంటుంది. 30 ఇంచెస్. ఓకే. మళ్ళీ ఫీమేల్ టు 15 ఇంచెస్. ఇప్పుడు అంతా సేమ్ సైజ్ వస్తుంది ఇక మొత్తం సేమ్ సైజ్. ఆ బార్డర్ లైన్ ఉంటుంది, తాడు వేసి తాడుకి వేస్తాం. మొత్తం కంపెనీ ఇచ్చింది. ప్రజెంట్ దీనికి రెడ్, దీనికేమో గ్రీన్ ఉంది కదా. ఇదేంటి అసలు? ఇదేమో ఫస్ట్ మేల్ రెడ్ మార్క్. ఓకే. ఈ రెడ్ ఏమో ఫస్ట్ మేల్, గ్రీన్ ఏమో సెకండ్ మేల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే నాటేస్తారు. ఓకే. ఈ రెడ్ ఏమో ఫస్ట్ మేల్ ఇస్తారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు రెడ్ కలర్, ఇది రెడ్ అనేది ఇక్కడ. ఓకే. ఈ గ్రీన్ అనేది ఇక్కడ సెకండ్ మేల్. అట్లా 2 లైన్స్ వస్తాయి కదా. లైన్ తీసుకున్నా కదా, మేల్ ఫీమేల్ మొత్తం తీసుకున్నా. ఈ లైన్ 2 ఉన్నాయి కదా, ఒకటేమో గ్రీన్, ఒకటి రెడ్ పెట్టారు కదా. దాని వల్ల ఉపయోగం ఏంటి? అంటే మేల్ అనేది 15 days ఉంటుందండి పూత. ఓకే. అయితే ఫస్ట్ మేల్ పోయినా సెకండ్ మేల్ దానికి అటాచ్ అవ్వాలి. ఫస్ట్ మేల్ పూత ఎన్ని రోజులకు దాకా? మనకు 15 రోజులు ఉంటుంది పూత. 15 రోజులు ఉంటుంది. అప్పటి వరకు ఫస్ట్ మేల్ 15 రోజులు ఉంటుంది. ఈ ఒకవేళ ఫీమేల్ తీసుకోకపోయినా మళ్ళీ సెకండ్ మేల్ ఉంటుంది కదా, సెకండ్ మేల్ బట్టి ఫీమేల్ తీసుకుంటాను. అప్పుడు అధిక దిగుబడి ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు మనకు 8 క్వింటాలు చెప్పారు కానీ యావరేజ్ మంచిగా చేసుకుంటే మనం 10-12 క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి. 12 క్వింటాలకు వస్తుంది. ఓకే. వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పింది మాత్రం 8 క్వింటాలు చెప్పారు మనకు. ఓకే. 12 క్వింటాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మంచిగా చేసుకుంటాయి. ఇప్పుడు మీరు వేసిన పంటకు మళ్ళీ వేరే పంటకి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? 2 మార్లు ఎందుకు ఇచ్చి పెట్టినారు? అంటే 100 meters ఉండాలి పంటకు. మీరు వేసే పంటకి మనం వేసే కంపెనీ వరకు ప్లస్ లోకల్ వరకు 100 meters ఉండాలని చెప్పేసాను. ఎందుకంటే దాని తెగుళ్ళు తిరిగి రాకుండా. ఎందుకంటే మళ్ళీ ఫీమేల్ అదా మన లోకల్ వరి గ్రహిస్తాను. ఓకే.
ఓకే. ఆ పుప్పడిని వేరే మన ఈ ఆ. కంపెనీ వరకు గ్రహించడం వల్ల కొంచెం ఉత్పత్తి తగ్గుతది. ఓకే. మనకు లాస్ ఉంటది కాబట్టి 100 మీటర్స్ దూరం పెట్టి 100 మీటర్ల దూరం ఉన్నది, దూరం ఉండాలని చెప్పేసి అన్నారు. ఓకే. అయితే వేరే ఇతర పంటలు కూడా వేసుకోమన్నారు, మొక్కజొన్న గానీ ఏది ఈ గానీ. ఖాళీ 100 డిస్టెన్స్. మీటర్లు ఓకే. వేసుకోమన్నారు కానీ మాకు వేరే మొక్కజొన్న వేస్తే అడవి పందుల నుంచి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఓకే. నేను ఇవ్వలేదు. ఓకే. ఏమేస్తా అనుకున్నారు? జీలుగే ఎంచుకున్నా, జీలుగే వేస్తా. ఓకే. జీలుగ ఇప్పుడు ఎకరాకు 1500 బ్యాగ్ పెట్టి తీసుకొస్తాను. ఓకే. తీసుకొస్తే నాకు ఒక 10 ఎకరాలు ఉంది. ఓకే. ఈ జీలుగ అంటే నెక్స్ట్ పంటకు 10 ఎకరాలకు పనిచేస్తుంది. నాకు ఒక 10-15 వేలు మిగులుతుంది. ఏమైనా తెగులు గిట్లా డిసీజ్ గిట్లా రాకుండా ఉండనీకి కూడా ఇది ఉపయోగపడుతుంది, ఆపుతుంది. ఓకే.